ప్రస్తుత హోంమంత్రి గారి గురించి ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో, అదేనండి గుడ్డు మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇష్టానుసారంగా నోరు జారి మేకప్లు వేసుకుంటారు, బయట ఎండలో నించుంటే మేకప్ కారుతుంది అని చెప్పేసి ఆడవాళ్ళని విమర్శిస్తూ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆడవాళ్ళకి ఎలా వస్త్రాలు ధరించుకోవాలి, ఎలా బయటికి రావాలి అనేది వాళ్ళ పర్సనల్ థింగ్ అని కూడా గుడ్డు మంత్రి గారికి తెలియదు అనుకుంటా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి మీ ఇష్టానుసారంగా ఆ రోజున అసెంబ్లీలో భువనమ్మ గారి గురించి మీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ కూడా నవ్వుతూ కూర్చున్నారు, అలా అంత సభ్యంగా మాట్లాడితే. ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకేమీ ఇవన్నీ కొత్త కాదు. ఎందుకు అనంటే ఆడవాళ్ళని విమర్శించడం, ఆడవాళ్ళని అరెస్టులు చేయటం, ఆడవాళ్ళని సోషల్ మీడియాలో అసభ్య పదజాలాలు వాడి లకారాలతో నోరు అదుపు తప్పి మాట్లాడుతూ ఎంతో అంటే ఆనందపడిపోతా ఉంటారనమాట. ఇది మీరు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం. పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, పక్కన ఆడవాళ్ళని విమర్శించే ముందు మన పార్టీలో మహిళలు ఉన్నారు, మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మీకు తెలీదా? సైదరాబాద్ మొక్క మేకప్ లేకపోతే బయటికి రాదు. మరి ఆర్టిస్టు రోజా గారు, ఆవిడ జబర్దస్త్ ప్రోగ్రామ్గా తైతక్కలాడుతూ లంగా ఓనీలు వేసుకొని తమకంటే 10-15 ఏళ్ల చిన్నవాళ్లతో డ్యూయెట్ సాంగులు వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళని విమర్శించుకోండి మీరు. అరే, మీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మీ పార్టీ కోసం ప్రచారం చేసి అన్నని గెలిపించండి అని కొంగు పట్టుకొని అడిగిన సొంత చెల్లెల్ని, ఆవిడ వేసుకున్న వస్త్రాలను సైతం మీరు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు పంచు ప్రభాకర్ అనేవాడు ఎంత నీచాతి నీచంగా మాట్లాడితే కనీసం వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడాల. ఎందుకంటే మీకు భయం, రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి ఎవరు మాట్లాడినా మేము మాట్లాడతాము, లేకపోతే మంత్రి పదవి రాదు నెక్స్ట్ టైం. అసలు మీ పార్టీయే రాదండి, మీ పార్టీయే రాదు నెక్స్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1 టైం సీఎం, మీరందరూ కూడా 1 టైం మంత్రులు, ఎమ్మెల్యేలు. అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే జనాలు ప్రతిదీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్ అన్నయ్య చెప్తా ఉన్నాడు ఏమని, నేను పాదయాత్ర చేస్తాను, పరదాల యాత్ర చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, మొద్దుల యాత్ర చేస్తారేమో. ఈసారి ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడి మీరు జనాల్లోకి వెళ్తే పిడిగుద్దులు గుద్దుతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అమర్నాథ్ గారు మీరు చాలా బాగుంటుంది. లేదంటే మహిళలు ఒక్కసారి విరుచుకుపడ్డారంటే మీ పరిస్థితి ఏమవుతుందో, ఇంట్లో నుంచి కారు గదగదగా గేటు కూడా బయట తీసుకొని నువ్వు రాలేని పరిస్థితి ఉంటుంది. అది నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడు తప్ప, నోరు ఉందని, మైక్ ఉందని, సోషల్ మీడియా ఉందని ఫేమస్ అవ్వచ్చు, ట్రోల్ అవ్వచ్చు, ఒక రోజు అంతా నా గురించే చర్చ నడుచుద్దని చెప్పి గనక ఇంకొకసారి అనిత గారి గురించి కానీ, కూటమి మహిళల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళ గురించి కానీ నువ్వు నోరు జారి మాట్లాడితే తోలు తీస్తాం, గుర్తుపెట్టుకో.